హాయ్ మై డియర్ ఫౌండర్స్, వెల్కమ్ బ్యాక్ టు షేక్స్ ఇన్ఫోటే. ఈ యొక్క వీడియోలో వాట్ ఈస్ కమింగ్ అండ్ నో డౌట్ అట్ ఆల్ అనే దానికి అంటే ది సేమ్ టైం రీస్టార్టింగ్ గురించి ఏంటి. సో కంప్లీట్గా నిన్న రెడ్ రిఫరెన్స్ ఆర్ లైవ్ పెట్టేసి కొన్ని విషయాలు షేర్ చేసుకోవడం అయితే జరిగింది. సో ఈ యొక్క వీడియో అనేది వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ వెరీ ఇంపార్టెంట్ అండి. ఎవరైతే ప్రాబ్లమాటిక్గా ఫీల్ అవుతున్నారో, సో ఎవరైతే నెక్స్ట్ ఫేజ్ గురించి దిగులు చెందుతున్నారో అండ్ అట్ ది సేమ్ టైమ్ ఎస్సీసీ కేస్ గురించి కావచ్చు, ఎవరైతే దిగులు చెందుతున్నారో ఈ వీడియో వల్ల ఏంటంటే కొంచెం ఇన్ఫర్మేషన్ అనేది అండ్ కొంచెం మోటివేషన్ అనేది దొరుకుతుందని నేను భావిస్తున్నాను. సో ఎవరు కూడా వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అదేవిధంగా మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసరికి ఏంటంటే మనకి వాట్ ఈజ్ కమింగ్. సో నెక్స్ట్ ఫేజ్ అనేది కమింగ్ అండ్ అట్ ది సేమ్ టైం వాటిలో ఫీచర్స్ ఏంటి, వాటిలో అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ అనేది ఏంటి మనకు తెలుసు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి రీస్టార్టింగ్ గురించి మాట్లాడడం జరిగింది. ఒక విషయం, ఒక ప్రాబ్లం మనకు వచ్చింది అంటే దాని నుంచి తప్పించుకోవడం కాకుండా దానిని ఎలా అధిగమించాలి, దాన్ని ఎలా సాల్వ్ చేసుకోవాలి, అంటే సొల్యూషన్కి దారులు ఏంటి, ఇలా వెతికితే ఏంటంటే అప్పుడు మనం నిజమైన ఒక స్ట్రాంగ్ హ్యూమన్ బీయింగ్, ఒక నిజమైన ఒక పౌరుడిగా కావచ్చు, ఒక నిజమైన సక్సెస్ఫుల్ మ్యాన్గా మనం నిలిచిపోవడానికి ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో ఎప్పుడైతే మనం పారిపోవడానికి కావచ్చు, ప్రాబ్లమ్స్ని చూసి అండ్ అట్ ది సేమ్ టైమ్ మనం అక్కడి నుంచి ఎగ్జిట్ అయితే కనుక ఆ ప్రాబ్లంకి సొల్యూషన్ తెలియకపోవడమే కాకుండా మనం నెక్స్ట్ అటువంటి ప్రాబ్లమ్స్ వస్తే ఫేస్ చేయలేకపోతాము. మళ్ళీ వచ్చినా కూడా ఏంటంటే వాటిని చూసి మనం భయపడితే సో థింగ్ ఏంటంటే దాన్ని రిజాల్వ్ చేయలేము. దానివల్ల మన కాన్ఫిడెన్స్ కావచ్చు, దానివల్ల మనకి రావాల్సిన డ్రాబ్యాక్స్ అన్నీ వస్తాయి అనమాట. సో ప్రాబ్లం వచ్చినప్పుడు దాన్ని రిజాల్వ్ చేసే వేస్ కనిపెట్టాలి. అట్ ది సేమ్ టైం దాని నుంచి ఎలా మనం బయటపడాలి, దాన్ని ఎలా సార్ట్అవుట్ చేయాలి, ఎన్ని మార్గాలు ఉంటే అన్ని మార్గాలు ఖచ్చితంగా వెతికి తీరాల్సిందే అన్నట్టు ఆయన మెన్షన్ అయితే చేయడం జరిగింది. సో ప్రస్తుతానికి యాష్ ముఫారి సార్ అవన్నీ కూడా ఆ దారులన్నీ కూడా చూస్తున్నాడని చెప్పేసి అని మనం రీస్టార్ట్ చేస్తున్నాం అని చెప్పేసి ఆయన మెన్షన్ అయితే చేయడం జరిగింది. సో మై డియర్ ప్రౌడ్ ఫౌండర్స్, మీకు ప్రాబ్లమ్స్ వస్తే అండ్ అట్ ది సేమ్ టైం మన ఫైనాన్షియల్గా కావచ్చు అండ్ మన ఫ్యామిలీ పరంగా కావచ్చు, మన లైక్ వాట్ ఎవర్ ప్రొఫెషనల్ ఏరియాలో కావచ్చు, వాట్ ఎవర్ ఎక్కడ వెనెవర్, సో ఖచ్చితంగా ఎక్కడున్నా కూడా ఎక్కడున్నా కూడా ఏంటంటే మనం మన ప్రాబ్లమ్స్ని సార్ట్అవుట్ చేసుకోవడానికి నెంబర్ ఆఫ్ వేస్ ఉంటే వాటిని వెతకాలి అని చెప్పేసి, వాటిని సార్ట్అవుట్ చేసుకోవాలని చెప్పేసి, ఎందుకంటే వాటి నుంచే మనం చాలా నేర్చుకుంటామని చెప్పేసి ఆయన మెన్షన్ చేయడం జరిగింది. ఆయన మెన్షన్ చేయడం కాదు, అన్నది ఫ్యాక్ట్. సో అందుకే ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ని ఎప్పుడైనా చూడండి, ఏమైనా దేని గురించి అయినా అడగాలి అంటే ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ని ఫస్ట్ అడుగుతాం. బికాస్ ఆఫ్ దే హ్యాడ్ దట్ ఎక్స్పీరియన్స్. ఇఫ్ ఇన్ కేస్ వాళ్ళకి ఆ ఎక్స్పీరియన్స్ ఉంటే మనకి ఈజీగా సొల్యూషన్ దొరుకుతుందని అండ్ అట్ ది సేమ్ టైమ్ మనకు కూడా ఆ సొల్యూషన్ ఈజీగా సార్ట్అవుట్ చేసుకోవచ్చు అని అలా అడుగుతూ ఉంటారు. సో మన యాష్ ముఫారి సార్ గారు, మిస్టర్ యాష్ ముఫారి గారు, ఆయన యొక్క ఎక్స్పీరియన్స్ పరంగా సో నెంబర్ ఆఫ్ థింగ్స్ ఆయన సార్ట్అవుట్ చేస్తున్నారని చెప్పేసి అండ్ నెక్స్ట్ అది మనకి ఈ యొక్క అంటే మన నెక్స్ట్ ఫేజ్కి సంబంధించి చాలా పనులు అండ్ అట్ ది సేమ్ టైం ఏంటంటే ఎన్నో విషయాలు సార్ట్అవుట్ చేస్తున్నారని చెప్పేసి ఆయన మెన్షన్ అయితే చేయడం జరిగింది. సో మరి ప్రౌడ్ ఫౌండర్స్, మీరు ఖచ్చితంగా ఏంటంటే ఈ విషయాలన్నీ కూడా తెలుసుకోవాలి అండ్ మన ప్రాబ్లమ్స్ని మనమే సార్ట్ చేసుకుంటూ ఉండాలి. అండ్ మనకి ఎప్పుడైతే యాష్ ముఫారి సార్ గారు వచ్చేంత వరకు మనకి ఏంటంటే అవన్నీ కూడా మనం క్యారీ చేస్తూ ఉండాలి. అండ్ ఇది ఆయన యాష్ ముఫారి సార్ గారు సో ఎక్సైటెడ్ అని చెప్పేసి మెన్షన్ అయితే చేయడం జరిగింది. సో మరి ప్రౌడ్ ఫౌండర్స్, ఈ వీడియో ద్వారా నేను ఏం చెప్పదలుచుకున్నానంటే ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి అండ్ వాటిని సార్ట్అవుట్ చేసుకోవాలి. సార్ట్అవుట్ చేసుకోవడానికి నెంబర్ ఆఫ్ వేస్ ఉంటాయి, వాటిని వెతకాలి అండ్ సార్ట్అవుట్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ యొక్క ఫేజ్లో ఏంటంటే మనకి చాలామంది అడిగే క్వశ్చన్ ఇది. సో రెవెన్యూ ఏ విధంగా జనరేట్ కాబోతుంది అని. ఆబ్వియస్లీ దాని గురించి యాష్ ముఫారి సార్ గారు ఏం చెప్పలేదు. ఇదే నిజం, ఇదే పచ్చి నిజం. సో మీరు యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా, సో లెట్ ద యాష్ కమ్ ఫస్ట్ విత్ హిజ్ ఐడియాలజీ అండ్ టెక్నాలజీ. సో స్టే కనెక్టెడ్ విత్ షేక్స్ ఇన్ఫోటే బట్ ది సేమ్ టైమ్ OES. సో థ్యాంక్ యూ ఫౌండర్స్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.